నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన సర్వేయర్ పెడాల సునీల్. వెమ్లవాడలో మహాత్మా జ్యోతి బాపులే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. పంతులుగా మారి పాఠాలు బోధించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా. కరీంనగర్లో 14న బీఆర్ఎస్ నిర్వహించే బీసీ కథనబేరీ వాయిదా. భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జగిత్యాల జిల్లా భూషణరావుపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళన, పోలీసులతో వాగ్వాదం. కరగనగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని కలెక్టర్ పమేల సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మరమ్మత్తు పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ఉన్న స్క్రాప్ తొలగించాలని ఆదేశించారు. శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలకు ఎటువంటి మరమ్మతులు చేపట్టరాదని, వాటన్నిటినీ పూర్తిగా తొలగించాలని అన్నారు. కళాశాలలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూపాయలు 15 లక్షలు విద్యార్థులకు టాయిలెట్స్, శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు, తరగతి గదుల్లో అత్యవసర మరమ్మతుల కోసం వినియోగించాలని అన్నారు. ఈ కళాశాలలో 6 తరగతులతో కూడిన నూతన భవన నిర్మాణం 4 ఏళ్ల క్రితం ఆగిపోయినందున ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన డోర్లు, కిటికీలు, బ్లాక్ బోర్డ్స్, ఫర్నిచర్, బెంచీలు తదితర అవసరాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నూతన భవనంలో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకై బీఆర్ఎస్ కరీంనగర్లో ఈ నెల 14న నిర్వహించే బీసీ సభను వాయిదా వేశారు. ఈ నెల 14 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో బీసీ కథనబేరీ సభను వాయిదా వేసినట్లు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ రోజు పార్టీ శ్రేణులతో సమావేశమైన గంగుల కమలాకర్ సభ ఏర్పాట్లపై సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో సభ వాయిదా వేసి వాతావరణం అనుకూలించిన తర్వాత బీసీ కథనబేరీ నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతోనే ప్రస్తుతం బీసీ కథనబేరీ వాయిదా వేశామని, త్వరలోనే తేదీని ప్రకటించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. మన కార్పొరేషన్ చైర్మన్ లేచింది 42 మందిని అగ్రవర్ణాలు లేచింది, 6 మరి నీ కోట 42 మందికి 50 మంది వేస్తే నీకు అది ఇది రావాలి, 21 మంది రావాలి. ఏది పని ఇస్తారు? ఇవన్నీ కూడా వేడి ముట్టి కాకా పెడితే ప్రభుత్వం దిగొస్తాయి. అంటుకున్నారా బీసీ అంటే డెఫినెట్గా మన న్యాయం జరుగుతుంది. మనతో పాటు భావి తరానికి మన బిడ్డలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అవరేక్ దక్క అనే విధంగా గట్టిగా పట్టుకుంటే ఈ సమావేశాలతో ఇప్పటికే ప్రభుత్వం భయపడతారు. కరెంట్ ఇది పులి మీద ఎక్కినవురా, పులి మంచిగా ఉంటుంది కానీ ఎత్తది కూడా పులితో మింగేస్తుందనే భావన ఉన్నది. పులి మీద బీసీఎన్ పులి మీద ఎక్కి స్వారీ ఎత్తారు. స్వారీ ఎత్తే ఆనందంగా ఉంటుంది. ఎట్లా దిగుతావు? ఎరికెక్కలు దిగుతుంది, పిండి తమ్ముతుంది. మంచిగా దిగకపోతే మాత్రం చంపెత్తుంది అని చెప్పేసి బాగుంది. కాబట్టి కత్తెర మధ్య జరుగుతుంది. అందుకే 14వ తారీఖు వరకు అయితే 14వ తారీఖు మనం బీసీ పెట్టింది. ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు అక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటున్నా కరీంనగర్ కార్పొరేషన్ నుంచి, కరీంనగర్ కాన్స్టిట్యూషన్ నుంచి 8-10 మంది దయచేసి మొబిలైజేషన్ తీసుకోవాలి. దానికి మన మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, తర్వాత టౌన్ ప్రెసిడెంట్లు, సంబంధించిన కొత్త పిల్లలు
అందరూ చూసుకొని దయచేసి 100% ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వేగవంతంగా నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరూ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేలా అధికారులు చూడాలి. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కదలాపూర్ మండలం భూషణరావుపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఇందిరమ్మ ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వివిధ కారణాల వల్ల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోయినా లబ్ధిదారులను కలిసి వారికి ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక తోడ్పాటు గురించి వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశిత గడువులోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరిగేలా అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. యూరియా కొరత వెమ్లవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు నాట్లు వేస్తూ నెల 15 రోజులు గడుస్తున్నా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని వెమ్లవాడ నియోజకవర్గంలో పలు చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెమ్లవాడ, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి మండల కేంద్రంలో యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. చెక్కపల్లి బస్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వెంటనే రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని, లేని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వేములవాడ ప్రాంతంలో ఓవరాల్గా తెలంగాణ మొత్తంలో కూడా రైతు పక్షపాతం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈయనను రైతు పక్షక ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఈ రాష్ట్రంలో రైతులు వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్నటువంటి వ్యవసాయానికి అందించాల్సిన ఎరువుల కొరత కూడా ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతేడ్చిన రాజ్యం బాగుపడడానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ రాష్ట్రం ఇలా కనిపిస్తూ ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఆసీనన్న గారిని నేరుగా, మీరు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా చేస్తామని చెప్పి కనీసం ఒక కిలో యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నువ్వు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు అని తెలియజేస్తా ఉన్నాం. ఇలా రైతుల పక్షాన నువ్వు రైతులను మోసం చేస్తున్నటువంటి తీరును ఎండగట్టడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఎప్పుడూ ముందు. సెల్ ఫోన్ పోయినా చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన 27 లక్షల విలువగల 144 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సిఈఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1268 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సిఈఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సిఈఐఆర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని, తద్వారా అట్టి ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుందన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఆ నంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సిఈఐఆర్ టీం హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్ అజార్లను జిల్లా ఎస్పీ అభినందించారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల పోలీసులు 9 లక్షల విలువ గల 35 కిలోల 960 గ్రాముల గంజాయి దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 36 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన గంజాయి 35 కిలోల ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇన్సినరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందన్నారు. ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. జిల్లాలో ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వెమ్లవాడ మండలాల్లో కొంతమంది రాజకీయాల కోసం రైతులని రెచ్చగొడుతూ ధర్నాలు చేపిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందిస్తామన్నారు. ఈ సీజన్ మొత్తానికి 22,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం మేరకు జిల్లాకు ఈ రోజు వరకు 12,500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇంకా జిల్లా రైతులకు కావాల్సిన 11,500 మెట్రిక్ టన్నుల యూరియా విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, విడతల వారీగా ఈ సీజన్ వరకు అందరికీ అందజేస్తామన్నారు. రైతులు కూడా అవసరానికి మించి యూరియా వాడవద్దని కోరారు. మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల పంటకు చీడపీడకు అధికంగా ఆశిస్తాయని, నేల ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. రైతన్నలందరూ యూరియా వాడకాన్ని తగ్గించాలని, యూరియా గ్రాన్యూల్స్ కి బదులుగా నానో యూరియా వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు. రైతు సోదరులకి నా విన్నపం ఏంటి అంటే, ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందుతున్నారు. మన సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత లేదు. ప్రతిరోజు లోడ్లు రావడం జరుగుతుంది. ప్రతి సొసైటీలో కూడా మేము రైతులకి సరిపడా యూరియా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఒక రోజు అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ఆ లోడ్ రేకు నుండి లోడ్ అయ్యి మళ్ళీ ఆ ట్రక్స్ బై రోడ్ వే వచ్చి సొసైటీకి వచ్చే వరకు 1-2 రోజులు అటు ఇటు అవుతుంది. ఒక రోజు లేట్ అయినా కూడా పర్వాలేదు, అందరికీ సరిపడా యూరియా వస్తుంది. రైతు సోదరులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. మన జిల్లాకి 25,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మేము కమిషనర్ గారికి రాయడం జరిగింది. దానికి సరిపడా యూరియాని మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు 13,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇంకా ఒక 7,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. పెద్దపల్లి జిల్లా మంతాని మండలం గుంజపడుగుకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల వద్ద 2021 ఫిబ్రవరి 10న పట్టపగలు గట్టు వామన్ రావు దంపతులు హత్యకు గురయ్యారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హత్య కేసులో నిందితులుగా 7గురిని గుర్తించిన పోలీసులు 7గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు విచారణ పూర్తి కాకపోవడంతో గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలపడంతో కేసు విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్కే సింగ్ల ధర్మాసనం కేసును సిబిఐకి అప్పగిస్తూ తీర్పునివ్వడంతో పాటు పిటిషనర్కు భద్రత కల్పించాలని ఆదేశించారు. వామన్ రావు మరణ వాగ్మూలం నిజమని ఇదివరకే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా నిర్ధారించారు. కరీంనగర్లో రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేయరాదని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు.
కరీంనగర్లో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యటించారు. నగరంలోని రాజీవ్ చౌక్ శనివారం మార్కెట్ను సందర్శించి పారిశుద్ధ్య పనులు, ఫుట్పాత్ రోడ్డు ఆక్రమణలను తనిఖీ చేసి పరిశీలించారు. ఎంక్రోచ్మెంట్స్, పారిశుద్ధ్య పనులపై అధికారులకు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేయాలన్నారు. గార్బేజ్ పాయింట్ల వద్ద రోడ్లపై చెత్త పడకుండా పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు గార్బేజ్ పాయింట్లను శుభ్రపరిచి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడ అపరిశుభ్రత అగుపించకూడదని ఆదేశించారు. డివిజన్ల వారీగా స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను వేరు చేసి సేకరించాలని, ప్రతి స్వచ్ఛ ఆటో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన డిఆర్సీసీకి వెళ్లాలని తెలిపారు. డిఆర్సీసీకి వెళ్లిన అనంతరమే మిగిలిన చెత్తను డంపుకు తరలించేలా జవానులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ఫుట్పాత్ రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చూడాలన్నారు. రోడ్లను, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేసే వారికి జరిమానా విధించాలన్నారు. ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రావణ మాస వేడుకలో భాగంగా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయంలో అమ్మవారికి మంగళ గౌరి వ్రతాలు, ప్రత్యేకంగా కుంకుమ పూజ కార్యక్రమాలను ఆలయ అర్చకులు దయగామ ప్రదీప్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు దేగామ ప్రదీప్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే 3వ మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాలు సామూహికంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారమని ఆయన తెలిపారు. మంగళగౌరి వ్రతం ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారని, ఈరోజు మంగళగౌరి అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని, అష్ట ఐశ్వర్యాలు, సంపద లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. మంగళగౌరి వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని ఆయన అన్నారు. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభిష్టాల కోసం నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుట్టుక ప్రసాద్, ఉపాధ్యక్షులు కటకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయ కార్యదర్శి కుమారస్వామి, కోశాధికారి అద్దె రాజకుమార్, కార్యవర్గ సభ్యులు ఏకల్ దేవి రామచంద్రం, పడాల గణేష్, పద్మశాలి యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భౌమవాసరే శుభనక్షత్రే శుభకరణ ఏవం గుణగ్రహ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీవాన్ శ్రీమతః గోత్రోధవస్య. మీ యొక్క గోత్రాన్ని, మీ భర్త పేరుని, మీ పేరుని, మీ పిల్లల పేరుని మనసులో చెప్పుకోండి అమ్మవారికి. గోత్రోధవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రకస్య సపుత్రికాయ సహ కుటుంబానాం సపరివారాణాం సభాంధవానాం ఆగతానాం ఆగవిశ్యమానాం నానాగోత్రానాం నానాభక్తానాం నానాజనానాం నానాగోత్రోద్భవస్య నామధేయస్య. అందరూ కూడా అస్మాకం అనుకోండి, చెప్పండి. సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం మమ గృహే సమస్త. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిమాండ్కు తగ్గ యూరియా సప్లై లేక కొరత ఏర్పడి రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11,32,562 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఆ పంటలకు 1,20,989 టన్నులు యూరియా కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాకు 62,573 టన్నుల యూరియా మాత్రమే చేరింది. ఇంకా 58,416 టన్నుల యూరియా కావాల్సి ఉంది. అంటే 48% యూరియా కొరత ఉండడంతో రైతులు ఇక్కట్లు ఎదుర్కోక తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు సప్లై అయిన యూరియా రైతుకు 1 లేదా 2 బస్తాల మాత్రమే దొరికే అవకాశం ఉంది. కావాల్సినంత యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకలతో ప్రభుత్వ తీరును నిరసిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితిలో అధికారులు యూరియాకు బదులు నానో యూరియా వాడాలని సూచిస్తున్నారు. నానో యూరియా స్ప్రే చేస్తే ఈ యూరియా లెక్కనే పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు మాత్రం బ్యాగుల ద్వారా దొరికే యూరియానే కావాలని డిమాండ్ చేయడంతో అధికారులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే రైతులు వస్తుంది రాది అన్న ఉద్దేశంతోని కొంత యూరియా రాగానే పానిక్ సిచ్యువేషన్తో వస్తున్నారు. అది దాదాపు మేము అందరికీ తెలపడానికి ట్రై చేస్తున్నాము. వచ్చిన యూరియాని కూడా వచ్చిన రైతులకి ఒక రైతుకి 2 బ్యాగుల చొప్పున సప్లై చేస్తున్నాము. ఎక్కువ మన డివిజన్కి రావడానికి కూడా ఎప్పటికప్పుడు మేము మా పై అధికారులతో మాట్లాడి తెప్పడానికి ట్రై చేస్తున్నాము. కానీ తప్పకుండా ఎవరు రైతు సోదరులు భయపడాల్సిన అవసరం లేదు. 2 రోజులకు ఒకసారి అన్ని మండలాలలో 20 నుండి 30 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. ఆ 2-3 రోజులకి కావలసిన వారు మాత్రమే తీసుకున్నట్టయితే ఈ యూరియా గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే ఈ యూరియా ఒకవేళ దొరకని సిచ్యువేషన్లో కూడా ఆల్టర్నేట్ అనేది నానో యూరియా ఉంది. ఒక డోసు తప్పకుండా నానో యూరియాకి ఏ మాత్రం భయం లేకుండా వెళ్ళవచ్చు. ఎందుకంటే మనకి యూరియా టాప్ స్ప్రేయింగ్ అనేది మామూలు యూరియాలో కూడా ఎట్లా అయితే అలవాటు ఉందో అంతే ఇదిగా పనితనం అనేది నానో యూరియాలో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఇబ్బందికర సిచ్యువేషన్లు ఉన్నట్టయితే నానో యూరియా అనేది నార్మల్ స్ప్రేలో కానీ డ్రోన్ స్ప్రేలో కానీ తప్పకుండా స్ప్రేకి వెళ్ళొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతన్నలను ఆందోళనకు గురి చేస్తోంది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎరువుల కోసం సొసైటీల వద్ద ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కావాల్సినంత యూరియా దొరకక సొసైటీల వద్ద రైతులు చెప్పులు క్యూలో పెట్టి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆందోళన చెందుతున్నారు. చిగురు మామిడి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వెమ్లవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని క్యూ లైన్లో నిల్చున్నారు. కొన్ని చోట్ల చెప్పులు క్యూలో పెట్టారు. సొసైటీల వద్ద గంటల తరబడి ఎదురు చూసినా 1-2 బస్తాల యూరియా మాత్రమే దొరకడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా మంది ఎంత జనము బాధపడుతుంటే సూసైడ్ వినత్తని అవతల 100 అంటే కూడా ఇస్తలేరు. 500, 600 అంటే కూడా సూసైడ్ సభ్యతాలు ఉంటే కూడా మనుషులు తెల్లారంగా 4కి వచ్చిన మనుషులు 7:30 అయిందండి. లేకుండా 5 గంటల వరకు 5 వరకు లేకుండా గడుపుతారు. మరి సూసైడ్ సంగతి ఏంది, మందు బత్తాల సంగతి ఏంది, ఆడల వచ్చేది 6 గాలం శ్రమించి పంటలు పండిస్తే అధికారులు నిర్లక్ష్యంతో ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అరకొర యూరియాతో ధర్నా రాస్తారోకాతో అధికారుల తీరుపై మండిపాటు పడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతుంటే ఎరువుల కోసం ఎదురు చూడటం రైతన్నలను ఆగ్రహానికి గురి చేస్తోంది. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపి అధికారులు వెంటనే స్పందించి రైతులకు కావాల్సిన ఎరువులు రేపటిలోగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే అధికారులను ప్రజాప్రతినిధులను అడ్డుకొని ప్రభుత్వ కార్యక్రమాలను స్తంభింపజేస్తామని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య హెచ్చరించారు. 10 రోజులుగా రైతులు సొసైటీ గోదాముల చుట్టూ అట్లాగే ఈ యూరియా ఇచ్చే సెంటర్ల చుట్టూ షాపుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ కార్యాలయానికి పోతూ ఉన్నారు. రోజు ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటే 5 బస్తాలు కావాలంటే వచ్చినప్పుడల్లా 1 బస్తా ఇస్తూ ఉన్నారు. 5 రోజుల పాటు ఆయన సొసైటీ దగ్గరనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుడు, మళ్ళీ పాస్బుక్లు లైన్లో పెట్టేసి ఇలా నిల్చోవలసిన దుస్థితి రైతులకు ఈ ప్రభుత్వంలో కలిగింది. ఇవాళ ఇక్కడ ఎల్లారెడ్డిపేట సొసైటీ దగ్గర చూస్తే రైతులు 300-400 మంది ఉన్నారు. వాళ్ళకు 600 మంది ఉన్నారు. 800 బస్తాలు కావాలన్నట, ఉన్నాయి 200 బస్తాలు. మరి మిగతా ఎట్లా ఇస్తారంటే కనీసం రైతుకు 1 బస్తా ఇవ్వాలన్నా కానీ 800 బస్తాలు అవసరం. కానీ ఇక్కడ ఉన్నది 200-300 బస్తాలు ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఏవో గారు చెప్తా ఉన్నారు ఈ మండలానికి 2300 మెట్రిక్ టన్నులు కావాలని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చింది 1200 మెట్రిక్ టన్నులే వచ్చింది. మరి ఇంకొక 1200 మంది మెట్రిక్ టన్నులు రావాలంటే ఎన్ని లారీలు కావాలి, అవి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనే నినాదం కొందరు డ్రైవర్ల వల్ల అబాసు పాలవుతుంది.
సురక్షితంగా గమ్యం చేర్చి ప్రజల మన్ననలు పొందాలని ఓవైపు అధికారులు సూచిస్తుంటే మరోవైపు ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జమ్మికుంట హుజురాబాద్ మార్గంలో 3 బస్సులు ఓవర్టేక్కు ప్రయత్నిస్తూ విన్యాసాలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓవైపు ఉన్న సింగిల్ రోడ్డులో బస్సులు ఈ విధంగా ఓవర్టేక్కు పోటీ పడడం ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తుందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి సర్వేయర్ పెడాల సునీల్ చిక్కినారు. రైతు నాగార్జునరెడ్డి భూమి సర్వే చేసి పంచనామా ఇవ్వడానికి 10,000 ఇవ్వమని సర్వేయర్ సునీల్ డిమాండ్ చేశారు. ఫోన్పే ద్వారా 10,000 తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో విచారణ జరిపి ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన సర్వేయర్ పెడాల సునీల్. వెమ్లవాడలో మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. పంతులుగా మారి పాఠాలు బోధించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా. కరీంనగర్లో 14న బీఆర్ఎస్ నిర్వహించే బీసీ కథన బేరీ వాయిదా. భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జగిత్యాల జిల్లా భూషణరావుపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళన, పోలీసులతో వాగ్వాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BGTPL.